జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో లక్ష్మణుడు కూడా అక్కడే ఉండి వింటూ ఉన్నాడు. సుగ్రీవుడు ఏమంటున్నాడంటే ఈ వినతునితో, ఓ వినతుడా, సీత జాడ తెలుసుకోవటం కోసం నువ్వు 1,00,000 మంది వానరులను తీసుకొని అధిగచ్చ దిశం పూర్వాం, తూర్పు దిక్కుకు వెళ్ళు. నువ్వు ఆ దిశలో కొండల్లో, కోనల్లో, అడవుల్లో, నదీ ప్రాంతాల్లో సీతమ్మ కోసం వెదకండి. రావణుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి. హో వినతుడా, సీతమ్మ జాడ తెలుసుకోవటము కోసమని మీరందరూ నదీం భాగీరథీం రమాం సరయూం కౌశికీం కాళిందీం యమునా యామునంచ మహాగిరిం సరస్వతీం సింధుం. హో వినతుడా, గంగా, సరయు, కౌశికి, కాళింది, యమున, సరస్వతి, సింధు, సోనా, ఈ నదీ ప్రాంతాలలో అంతటా వెతకండి సీతమ్మ కోసం. యామున పర్వత ప్రాంతములో వెతకండి సీతమ్మ కోసం. మహీ, కాళమహీ దేశాల్లో వెతకండి సీతమ్మ కోసం. ఓ వినతుడా, బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల దేశాల్లో వెతకండి సీతమ్మ కోసం. మగధ, పుండ్ర, వంగ, కోస దేశాల్లో వెతకండి సీతమ్మ కోసం. వినతుడా, సముద్ర మధ్యములో పర్వతాలు ఉంటాయి, అక్కడ కూడా వెతకండి సీతమ్మ కోసం. సముద్ర మధ్యములో నగరాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా వెతకండి సీతమ్మ కోసం. ఓ వినతుడా, మందరాద్రి శిఖరం మీద వెతకండి, అక్కడ మనుష్యులు కూడా ఉన్నారు. అక్కడి మనుష్యులలో కొంతమందికి చెవులు ఉండవు, కొందరికి పెదవుల మీద చెవులు ఉంటాయి, కొందరికి ముఖాలు ఇనుప ముఖాలుగా భయంకరంగా ఉంటారు, కొందరికి ఒకటే కాలు ఉంటుంది. కొందరు మనుష్యులనే తినేటటువంటి భయంకరమైన నరభక్షకులు కూడా ఉన్నారు. కొందరి శరీరాలేమో బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఉంటాయి, కొందరి శరీరాలేమో సగము నర శరీరము, సగము పులి శరీరము కలిగిన వారు కూడా ఉన్నారు. ఏతేషాం ఆలయా సర్వే, అక్కడంతా సీతమ్మ కోసం వెతకండి. ఓ వినతుడా, ఇక ఆ తర్వాత కొన్ని ద్వీపాలకు కూడా మీరు వెళ్ళాలి. మరి ద్వీపాలకు వెళ్ళాలంటే ఎగిరి వెళ్ళాలి, దూకి వెళ్ళాలి. ఒక ద్వీపము యవద్వీపము అని ఉంటుంది, అది 7 ఖండములుగా ఉంటుంది, అక్కడ అంతటా వెతకాలి. ఇక అక్కడి నుంచి సువర్ణరూప్యకం అనేటటువంటి మరొక ద్వీపం, అక్కడ కూడా వెతకాలి. అక్కడి నుండి శిశిర పర్వతం మీదకి వెళ్ళండి. ఆ శిశిర పర్వత శిఖరం ఆకాశాన్ని అంటుకుంటుందా అన్నట్టుగా ఉంటుంది, అక్కడ దేవదానవులు ఉంటారు. వినతుడా, ఏతేషాం గిరిదుర్గేషు, ఈ కనిపించేటటువంటి ద్వీపాలు, గిరులు, పర్వతాలు, సముద్రాలు, నదీ ప్రాంతాలు అంతటా నేను చెప్పిన అన్ని ప్రాంతాలలో రామపత్నీం యశస్వినీం, శ్రీరామపత్ని అయినటువంటి సీతమ్మ కోసం వెతకండి అంటూ సుగ్రీవుడు, లక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు అక్కడ ఉంటూ ఉండగానే వినతుడిని పిలిచి ఆజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు వినతుడు అనే వానరునితో చెబుతూ ఉన్నాడు, ఓ వినత, నువ్వు 1,00,000 మంది వానరులతో తూర్పు దిక్కుకు వెళ్ళాలి, సీతమ్మ కోసం అంతటా వెతకాలి. సముద్రపు తీరములో వెతుకు, అక్కడ ఉన్నటువంటి సోనా అనే నదీ తీరములో వెతకండి. సోనా అనే నదీ తీరములో ఉన్న సుందర తీరాలలో, విచిత్ర వనాలలో సీతమ్మ కోసమని వెతకండి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.